ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం 3వ లైన్. వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ప్రజల గురించి, యాకోబు సంతానం గురించి దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఒక ప్రవచనం మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా ఆ మాట అంటే, వారు నేను నాటిన కొమ్మగా ఉంటారు, నేను చేసిన పనిగా ఉంటారు, దేశాన్ని శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నాటిన కొమ్మగా వారిని చేస్తాను, నేను చేసిన పనిగా వారికి ఉంటాను, వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అవునండి, మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ఒక కొమ్మను నాటితే దానిని పెళ్ళగించగలిగిన శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదండి. దేవుడు నాటిన చెట్టుని కదిలించటం ఎవరి తరం కాదండి. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రజల్ని నేను నాటిన కొమ్మగా ఉంచుతాను. అంటే దేవుడే ఒక వ్యక్తిని నాటితే, దేవుడే ఒక వ్యక్తిని ప్రతిష్ఠించుకుంటే, దేవుడే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి ఎంత దీవెనకరంగా ఉంటాడో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాడో, అలాగా నా ప్రజలను నేను చేస్తాను. ఎలా చేస్తాను వారిని అంటే, వారు దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు చేస్తాను. నిజమేనండి. ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతాడో, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తాడో, నీతిగా బ్రతుకుతాడో, యథార్థంగా ఉంటాడో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో వారు, అందరూ కాదండి, వారు అంటే ఇంతకుముందు చెప్పాడు ప్రభు 21వ వచనం ప్రారంభం నుండి చూస్తే, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన చెట్టుగా చేస్తాను, కొమ్మగా చేస్తాను, పనిగా చేస్తాను అని ప్రభు అన్నాడు. దేవుడు నాటిన చెట్టులాగా ఉండాలని అందరూ కోరుకుంటారండి, మంచిదే. కానీ అందరినీ దేవుడు అలా ఆశీర్వదించడు. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు ఆయన నాటిన చెట్టుగా చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని నాటితే దానిని పెళ్ళగించగలిగిన శక్తి ఎవ్వరికీ ఉండదండి. దేవుడు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించుకుంటే ఆ వ్యక్తిని కదిలించే శక్తి కూడా ఎవరికీ ఉండదండి. 2000 సంవత్సరం మార్చి నెలలో దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు. మేము సేవకు వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఎంతో పట్టించుకొని అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సేవ ఫలభరితంగా పచ్చగా మారిన తర్వాత దీనిని పెళ్ళగించాలని ఎంతోమంది సత ప్రయత్నం చేశారండి. కానీ ఎవరి వల్ల కాలేదు, ఎవరి తరం కాలేదు, ఇక జీవితంలో ఎవరి తరం కూడా కాదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? గర్వం కోసం కాదు, అతిశయం కోసం కాదు. 1999వ సంవత్సరం మార్చి నెలలో దైవజనుల్ని దేవుడు తన సేవ కొరకు పిలిచాడు.
2000 సంవత్సరం జనవరి నెలలో ఈ దొనమండ గ్రామానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇక్కడున్న ప్రజలను నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఏ స్థలంలో నువ్వు నిందించబడ్డావో, ఏ స్థానంలో నువ్వు అవమానపరచబడ్డావో అదే స్థలంలో నేను నిన్ను ఉన్నతంగా దీవిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఇది దేవుడు మాట్లాడి ఇచ్చిన పరిచర్య. దీన్ని కదిలించాలని చూసిన వాళ్ళు ఎందరో పడిపోయారు. కానీ దేవుడు ప్రైజ్ లార్డ్, దీనిని కదిలించాలని చూసిన వాళ్ళందరూ పడిపోయారు. కానీ దేవుడు ఈ పరిచర్యను అంచెలంచెలుగా లిఫ్ట్ చేస్తూ వచ్చాడు. ఎంతోమంది దీనిని కదిలించాలని, ఈ పరిచర్యను చెల్లాచెదరు చేయాలని చూశారు. కానీ ఈ పరిచర్య దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసి దేవుడు చెప్పి పంపించినటువంటి స్థలం అండి. కనుక దీనిని ఎవ్వరూ పెళ్ళగించలేకపోయారు. ఎవరి తరం కాలేదండి. దీనిని కోల్చాలి అని చేసిన వాళ్ళందరూ చెల్లాచెదరైపోయారు. కానీ దీనిని మాత్రం దేవుడు ఈ పరిచర్యని దేదీప్యమానంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రానున్న దినాల్లో ఇంకా అంచెలంచెలుగా ఈ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాకిచ్చిన దైవజనులను కూడా దేశ విదేశాల్లో దేవుడు వాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉన్నాడండి. ఎందుకో తెలుసండి, పాస్టర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన ఎడల దేవుని చిత్తం, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని ఆయన నెరవేర్చాలి అంటే ఆయన అనుకున్నట్లుగా మనం బ్రతకాలి. ఎంతోమందికి దేవుడు వాగ్దానాలు ఇస్తాడండి. కానీ వాగ్దానాలు చాలామంది జీవితంలో నెరవేర్చబడవు. ఎందుకని అంటే ఆయన అనుకున్నట్లుగా మనం జీవించకపోవటం. అందుకనే దేవుడు నాటిన మొక్క అని చెప్పుకునే వాళ్ళు కూడా మధ్యలోనే పెళ్ళగించబడతారు, మధ్యలోనే చెల్లాచెదరైపోతారు. కారణం ఏంటంటే అది దేవుడు చేసే మిస్టేక్ కాదండి. సౌలు రాజును కూడా దేవుడు పిలిచాడు, అభిషేకించాడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే సౌలు అతిశయించాడో, గర్వించాడో, దేవుని మాట వినకుండా తన సొంతాన్ని చేయటానికి ఇష్టపడ్డాడో, అతని సింహాసనం మీద నుండి దేవుడు అతన్ని దించేశాడు. ఆయన కృపను శాశ్వతంగా సౌలుకి దూరం చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకొచ్చి శాశ్వతమైన కృపను దేవుడు చూపాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఒకే ఒక్క విషయం, యేసయ్య ఎలా ఉండాలి అని మనల్ని కోరుకున్నాడు. అలా గనక మనం జీవించగలిగితే ఆయన నాటిన చెట్టులాగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చేసిన పనిలాగా మనల్ని దేవుడు దీవిస్తాడు. దేవుడే ఒక చెట్టు నాటితే దానిని పెళ్ళగించగలిగిన శక్తి ఈ లోకంలో మనిషి అన్న వాళ్ళకి ఉండదండి. ఎందుకంటే ఇది దేవుడు నాటిన మొక్క, దీనిని కదిలించే శక్తి ఎవ్వరికీ ఉండదండి. దేవుడు నాటిన చెట్టులాగా నీవు ఉండాలనుకుంటున్నావా? దేవుడు చేసిన పనిలాగా నీ జీవితం మారాలనుకుంటున్నావా? దేశాన్ని స్వతంత్రించుకునే అంత ఆశీర్వాదం నీవు పొందాలనుకుంటున్నావా? అయితే ఈ ఉదయకాల సమయమే దేవుని మాట వినటం నేర్చుకో, దేవుని ఆజ్ఞలను అనుసరించడం నేర్చుకో, నీతిగా బ్రతకటం నేర్చుకో. చాలామందికి దీవెన కావాలి కానీ ఆయన చెప్పింది చేయరండి. ఆయన చెప్పినట్లు మనం బ్రతకకుండా దీవించబడే ఛాన్స్ కూడా లేదండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబం దేవుడు నాటిన చెట్టులాగా దీవించబడునుగాక. నీ కుటుంబం దేవుడు చేసిన పనిలాగా ఆశీర్వదించబడునుగాక. ఆయన మాట విందాం, నీతిగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేద్దాం. ఆ దీవెన మనందరం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మాలో ఉన్న అవిధేయతలు, తప్పులు మన్నించండి. దయచేసి వాక్యానుసారంగా జీవించే జీవితం, నీతిగా బ్రతికే జీవితం, పరిశుద్ధంగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయండి. ఎవరైతే నీతిమంతులుగా మీ మాట విని నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా బ్రతుకుతారో వారిని మీరు నాటిన కొమ్మగా ఆశీర్వదిస్తాను అని లేఖనం మాకు తెలియజేస్తూ ఉంది. నీ వాక్యానుసారంగా మా అందరి జీవితాలు మారాలి అని ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాలు మీరు నాటిన చెట్టులాగా మారునుగాక, మీరు చేసిన పనిగా దీవించబడునుగాక, దేశాన్ని స్వతంత్రించుకునే అంత ఆశీర్వాదం వారి పిల్లలకి, కుటుంబానికి కలుగునుగాక. అట్టి దీవెనతో ప్రతి బిడ్డని మీరు నింపండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన దయచేయండి. ఎవ్వరికీ ఏ కీడు అంటకుండా అన్ని కుటుంబాలని మీరు కాపాడి క్షేమం ఇచ్చి దీవించండి. ఈ ప్రార్థన మనవులన్నీ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.